మొత్తం మన ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మన సీడ్ ని? 2.5 ఎకరాలు వేసుకున్నారు. అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు ఒకసారి. సో ఇదంతా మనకు 2.5 ఎకరాల్లో పండిన మిరప అండి. సో మీరు ఒకసారి చూసుకోవచ్చు, కాయ కలర్ గానీ షైనింగ్ గానీ అలాగే దాంతో పాటు కాయ సైజ్ అనేది మీరు గమనించుకోవచ్చు. సో మనకు దగ్గర 4 నుంచి 5 ఇంచుల సైజ్ అయితే మనకు రావడం జరిగింది. సో మీరు మనం చెప్పేది ఏంటంటే, ఒకటి మెయిన్ గా మనం ఇచ్చినటువంటి విత్తనం ఏంటంటే కంపల్సరిగా మనకు బొబ్బర వైరస్ ని తట్టుకొని మనకు నల్లిని తట్టుకొని, కానీ కేవలం 2.5 ఎకరాల్లోనే మనకు పచ్చికాయలు అనేది 90 నుంచి 95 క్వింటాలు తెంపేయడం జరిగిందండి. సో ఇప్పుడు మనం ఇది మార్కెట్ కనుక తీసుకెళ్ళినట్లయితే దాదాపు మనకు జెండా పాటకు దగ్గర జెండా పాట ఇదే మిరపకు పడుతుంది. ఎందుకంటే మనకు తాళి శాతం కూడా లేదండి. సో కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఏంటంటే మహాలక్ష్మి 33 సీడ్ కనుక మనం వేసుకున్నట్లయితే మనకు మంచి క్రాప్ సెట్టింగ్ తోటి, మంచి గ్రోతింగ్ తోటి వచ్చేసి మనకు అన్ని రకాల నల్లిని కానీ దోమను కానీ వైరస్ని కానీ తట్టుకొని నిలబడి మనకు వేరుకులుడు అనేది రాకుండా మనకు ఈ సీడ్ అనేది చాలా ఎక్సలెంట్ గా క్రాప్ సెట్టింగ్ అవ్వడం జరిగింది.